ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈ దిన వాగ్దానం కొరకు చిన్న ప్రార్థనతో మన హృదయాన్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి నాయన. ఈ దినమున మాకు కావాల్సినటువంటి విలువైన నీ మాటల చేత మమ్మల్ని దర్శించండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి. మా అందరితో మాట్లాడమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. వినయము గలవానిని ఆయన రక్షించును. జోబ్ చాప్టర్ 22 verse 29. He shall save the humble person. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. దేవుడు వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, దేవుడు వినయం గలవారిని రక్షిస్తాడు అని. నిజంగా మన జీవితంలో మనం హంబుల్గా ఉన్నామా, వినయము కలిగి ఉన్నామా అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే దేవుడికి ఎవరిష్టం అంటే వినయం కలిగిన వాళ్ళ ఇష్టం. దేవుడికి ఎవరిష్టము అంటే దీనత్వం కలిగిన వారంటే దేవుడికి చాలా ఇష్టం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన తండ్రి యందు వినయముతో ఉన్నాడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ కల్వరి శిలువలో యేసయ్య చేసినటువంటి బలియాగమును తండ్రి అంగీకరించాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో వినయము కలిగి ఉంటే దేవుడి దగ్గర నుంచి ఎన్నో దీవెనలు పొందుకుంటామండి. మన మనసులో కానీ వినయము లేకోకుండా మనము అహంకారులుగా ఉంటే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. ఆయనకి ఇష్టం ఉండదు అహంకారంతో బిహేవ్ చేసే వాళ్ళన్నా, అహంకారంగా మరి నడుచుకునేవారంటే దేవుడికి అసహ్యము. కాబట్టి వినయము కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి. ఇశ్రాయేలును మొట్టమొదటిగా పరిపాలించిన రాజు ఎవరో తెలుసా అండి? తెలుసు కదా మనందరికీ. ఎవరంటే సౌలు రాజు. మరి ఈ సౌలుని దేవుడు ఎన్నుకున్నప్పుడు రాజుగా, ఇతను వాళ్ళ యొక్క వృత్తి కావచ్చు, వాళ్ళు చేసిన పని కావచ్చు ఏంటంటే మరి వాళ్ళు గాడిదలు కాచేవారుగా చూస్తామన్నమాట. అయితే గాడిదలు పోగొట్టుకున్నాయని చెప్పేసి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడే దేవుడు చెప్తాడు, ఇతన్ని అభిషేకించమని చెప్పినప్పుడు రాజుగా అభిషేకిస్తాడు. నిజానికి సౌలు చాలా అందంగా కూడా ఉంటాడు, అలాగే ఒక మరి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ విధంగా ఒక రాజుకుండ అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మరి కలిగి ఉంటాడు. అయితే చాలా పిరికివాడు అనమాట. అయితే దేవుడు ఎందుకు ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే తన నామానికి మహిమకరంగా ఉండటానికి దేవుడు మరి సౌలు రాజుని ఎన్నుకుంటే, మరి రాజు అయ్యేంత వరకు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాడు సౌలు. కానీ ఎప్పుడైతే రాజు అయ్యాడో మరి దేవుడికి లోబడవలసినటువంటి ఈ వ్యక్తి, దేవుడు ఎదుట హంబుల్నెస్ని కలిగి ఉండవలసినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు అనేది మనం బైబిల్లో నుంచి చూద్దాం. సరే, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోటయు చూచి, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఇక్కడ మరి సౌలు దహన బలి అర్పిస్తున్నట్లుగా చూస్తున్నాం. యాక్చువల్లీ సమూయేలు గిల్గాకు వస్తాను, మరి నేను వచ్చి దేవుడికి దహన బలి అర్పిస్తాను, తర్వాత మీరు యుద్ధానికి పోండి అన్నాడు. యాక్చువల్లీ ఫిలిస్టీయులతో యుద్ధం చేస్తున్నారు ఇశ్రాయేలు వాళ్ళు. ఆ సమయంలో జరిగినటువంటి సన్నివేశం ఇది. అయితే మరి సౌలు సమూయేలు యొక్క రాక కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే దహన బలి ఎవరంటే వాళ్ళు అర్పించేది కాదు, దేవుని ప్రవక్తలు మాత్రము, అలాగే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి యాజకులు అర్పించేటువంటి వారు. అయితే అలాంటిది మరి 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే సౌలు రాజుగా 2 years తర్వాత వెంటనే చేసినటువంటి ఈ తప్పు అనమాట. అంటే దేవుడు సేవకుడు కోసం ఎదురు చూడకోకుండా, అంటే వెయిట్ చేయకుండా కొంచెం ఆలస్యం చేసినందుకు మరి దేవుడికి అర్పించవలసినటువంటి వ్యక్తి కాకుండా ఒక రాజుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మరి దేవుడి సన్నిధిలో దహన బలి అర్పించాడు. మరి ఎప్పుడైతే సౌలు మరి దేవుడికి బలి అర్పించి ముగించాడో ఆ సమయంలో సమూయేలు అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఎందుకయ్యా ఇలా చేసావు, ఇది తప్పు కదా, దేవుడిని నువ్వు కాదు కదా ఈ పని చేయాల్సిన దేవుడికి అంటే, మరి సౌలు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇది అధ్యాయంలో 12వ వచనంలో, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించిన నేను. మరి పొరపాటు అయిందయ్యా అని చెప్పాల్సినటువంటి వ్యక్తి మరి ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుణ్ణి నేను శాంతిపరచాలనుకున్నాను, ఎందుకంటే ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడిపోతారేమో అని చెప్పి నేను సాహసించి దహన బలి అర్పించాను అని చెప్తున్నాడు. అంటే మరి ధైర్యముతో మరి ఈ పని చేసేసాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అయ్యా నన్ను క్షమించు, తప్పైపోయింది అని ఉంటే అది వేరే విధంగా ఉండేది, కానీ ధైర్యం తెచ్చుకొని మరి దహన బలి అర్పించాడు. అంటే దేవుడు ఏదైతే చెయ్యొద్దంటాడో ఆ పని చేశాడు.
13వ వచనంలో ఈ విధంగా రాయబడింది, అందుకు సమూయేలు ఇట్లనెను, దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. మరి వెంటనే పొందుకున్నటువంటి శిక్ష ఏంటి తెలుసా? దేవుడు ఒకప్పుడు దీనుడుగా ఉన్నాడని, మంచి వ్యక్తిగా ఉన్నాడని మరి సౌలు రాజుగా చేస్తే, ఇప్పుడేమంట సాహసంతో దేవునికి బలి అర్పించడానికి ముందుకు వెళ్ళాడు. దీనత్వం కలిగి ఉండాల్సినటువంటి సౌలు ఇప్పుడు ఏ విధంగా అయిపోయినాడు? సాహసాన్ని చూపిస్తున్నాడంట దేవుడికి బలి అర్పించే విషయంలో. తగ్గించుకోవాల్సినటువంటి ఈ వ్యక్తి తగ్గించుకోకుండా తను తాను హెచ్చించుకున్నాడు. వినయం చూపించాల్సిన సమయంలో మరి వినయంగా మరి ఆన్సర్ చేయలేదు. కానీ మరి ఇంకా దానికి ప్రతిగా ఏమిస్తున్నాడు? మరి దేవుణ్ణి శాంతిపరచడానికి నేను ఈ కార్యం చేశాను అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా చెప్పినందుకు సమూయేలు వెంటనే ఏమన్నాడంటే, నువ్వు చాలా అవివేక పని చేసావు, అసలు చెయ్యకూడని పని ఇది, దేవుడికి నచ్చని పని నువ్వు చేసావు, కాబట్టి నేను దేవుడు సదాకాలము ఇజ్రాయేలు మీద రాజుగా ఉంచుదాం అనుకున్నాడు, అయితే నేను ఇప్పుడు తీసేశాడు, నీ రాజ్యము ఇంకా ఉండదు, దేవుడు వేరే వాళ్ళకి ఇస్తాడని చెప్పేస్తాడనమాట. మొదటిగా ఎంతో తగ్గింపుతో ఉన్నటువంటి సౌలుని దేవుడు చూసినప్పుడు రాజుగా నియమిస్తే, ఇప్పుడు ఎప్పుడైతే ఆయనలో అహంకారము మరి విధేయత అనేది లేకపోవడము దేవుడు చూసినప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు? అతనికి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండేటువంటి మరి అర్హతను తీసేశాడనమాట. తన యొక్క కుటుంబాలని దేవుడు తర్వాత తరం వారికి ఇవ్వలేదన్నమాట. ఏ విధంగా అయితే దావీదుకి దేవుడు ఇచ్చాడో అలా సౌలుకి ఇవ్వలేదు. దావీదు తప్పు చేయలేదా అంటే దావీదు కూడా తప్పు చేశాడు. బట్ దావీదుకున్నటువంటి మనసు ఏంటంటే తను తగ్గించుకున్నాడు దేవుడు సన్నిధిలో దీనుడుగా. మరి కీర్తనలు 51వ అధ్యాయంలో తను చేసిన తప్పంతటిని దేవుడి దగ్గర వినయంగా విధేయతతో ఒప్పుకొని విడిచిపెట్టాడు. కాబట్టి దావీదుకి మరి దేవుడు సౌలుకు చేసినట్లుగా చేయలేదన్నమాట. ఆయన రాజ్యాన్ని తీసేసుకోలేదు, కానీ తన రాజ్యం మీద ఎవరో ఒకరు ఉంటారని దేవుడు ప్రామిస్ చేశాడు. కాబట్టి మన జీవితంలో వినయము కలిగి ఉన్నట్లయితే, తగ్గింపు మనసు కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఏదైతే మన జీవితంలో ఇవ్వాలని ఆశపడతాడో అది మన నుంచి తీసివేయడం అనమాట. తప్పులు పొరపాట్లు సహజంగా అందరూ చేస్తామండి, మానవులు కాబట్టి. అయితే తప్పును ఒప్పుకోవాలి దేవుడి సన్నిధిలో. మనం మనుషులు కాబట్టి దేవుడికి తెలుసు మన తప్పును మనం ఒప్పుకోవాలి, కానీ అహంకారంగా ప్రవర్తించకూడదు. ఇక్కడ సౌలు తన జీవితంలో అదే చేశాడు. మరి సమూయేలుతో పొరపాటు అయ్యిందయ్యా, మీరు ఆలస్యంగా వస్తున్నారని, ఏం చేయాలో అర్థం కాలేదు, అందరూ వెళ్ళిపోతున్నారు, కాబట్టి నేను చేయకూడదు ఈ పని, కానీ చేసేసాను, నా పక్షంగా దేవుడికి ప్రార్థన చేయి, నన్ను క్షమించమని అడుగు, నేను కూడా దేవుడికి ప్రార్థన చేస్తాను, నేను మీకోసం వెయిట్ చేయాల్సింది, అలాగ మాట్లాడుకోకుండా నువ్వు ఆలస్యం చేసావు, నువ్వు రాలేదు కాబట్టి నేనే సాహసించి చేశాను అంటున్నాడు. ఎక్కడన్నా ఆ మాటల్లో వినయం కనపడుతుందా? ఎక్కడన్నా కూడా నేను తప్పు చేశానన్న పశ్చాత్తాప భావం కనిపిస్తుందా అంటే ఎక్కడ కనిపించడం లేదనమాట. అహంకారంతో కూడినట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకనే దేవుడు అహంకారులను ఎదిరిస్తానన్నాడు, దీనులకి సహాయం చేస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కడైనా అహంకారంగా ఉన్నామా? ఏ విషయంలో ఉన్నా తగ్గించుకోవాల్సినటువంటి విషయాల్లో తగ్గించుకోకుండా మనం ఏదో గొప్ప వాళ్ళుగా అనుకుంటున్నామేమో. అయితే ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుడి కృప. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈరోజు మనం ఏమైతే కలిగి ఉన్నామో, ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఇవంతటికీ కారణం ఎవరు అంటే దేవుడు మాత్రమే. దేవుడు ఇవ్వటాన్ని బట్టే. కాబట్టి ఏదైనా అతిశయించవలసి వస్తే అది ప్రభునందు మాత్రమే అతిశయించాలి, కానీ నాకున్న దాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు అతిశయించకూడదు. ఏదైనా మన జీవితంలో మనం కలిగి ఉన్నామంటే దేవుడు ఇచ్చిన దయ మాత్రమే. సౌలును కూడా అంతమంది ఇజ్రాయెల్లో దేవుడు ఏర్పరచుకోవడానికి మరి ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి ఏర్పరచుకున్నాడు తప్ప మరి సౌలులో ఉన్నటువంటి ఏదో మంచితనమో గొప్పతనమో కాదు. అలాగే ఈరోజు మనం ఏమై ఉన్నామో అది ఆయన కేవలం కృపను బట్టి. కాబట్టి నిరంతరం దేవుని స్తుతించే వారిగా ఉందాము, అలాగే వినయ మనసు కలిగి ఉందాము. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. వినయం కలిగి జీవించమని చెప్తున్నావు తండ్రి. నిజంగా మా జీవితాల్లో ఈరోజు హంబుల్నెస్ అనేది లేకుండా అయిపోయింది ప్రభా. మా అందరికీ హంబుల్నెస్ ఇవ్వండి. నీ ఎదుట ప్రభా తగ్గించుకొని ప్రతి విషయంలో నమ్మకంగా ఉండటానికి సహాయం చేయి. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మేము ఇంకా ఒదిగి ఉండటానికి మీ సన్నిధిలో కృప చూపించండి. తద్వారా గొప్ప ఆశీర్వాదాలు మీ దగ్గర నుంచి పొందుకోవడానికి సహాయం చేయమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.